మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కిడ్నీ స్టోన్స్, మూత్రపిండాల్లో రాళ్ళు, ఈ సమస్యకు శాశ్వత చెక్ పెట్టేటటువంటి 3 అద్భుతమైన ఇంటి వైద్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఇవి చాలా వాల్యుబుల్ ట్రీట్మెంట్స్. వీటిని మనం వివరంగా నేర్చుకుందాం. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు వాళ్ళ జీవితకాలంలో కిడ్నీల రాళ్ల సమస్యతోటి బాధపడుతున్నారు అన్న విషయం చాలా విస్మయాన్ని కలిగిస్తుంది, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఆందోళన కూడా కలిగిస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, తగినంత నీళ్లు తాగకపోవటం వల్ల ఈ మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆయుర్వేద గ్రంథాలు సూచించిన సహజసిద్ధమైన మూలికలతోటి ఈ రాళ్ళని పూర్తిగా కరిగించే అద్భుతమైన అవకాశం మనకి ఉంది. శరీరంలో పేరుకుపోయిన మలినాలని పారదోలి ఆ రాళ్ల సమస్యను శాశ్వతంగా ఎలా పరిష్కరించవచ్చు, ఇదే ఈ వీడియోలో మనం విశ్లేషించుకోబోతున్నాం. ఈ వివరాల లోతుల్లోకి వెళ్దాం. అసలు ఈ రాళ్ళు ఎందుకు వస్తాయి, ఈ కారణాలు ఏమిటి? సంక్షిప్త క్రియాయోగో నిధనసిచ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఈ కారణాలు మనం ముందు తెలుసుకోవాలి. మూత్రపిండాల్లో ఒకసారి రాయి అనేది ఏర్పడితే రాబోయే 5 ఏళ్లలో మళ్ళీ వచ్చే అవకాశం 50% ఉంటుంది. అంటే రికరెంట్గా ఇవి తయారవుతూ ఉంటాయి. చాలామంది కేవలం ఏదో నీళ్ళు ఎక్కువగా తాగితే ఈ సమస్య తగ్గిపోతుంది అనుకుంటూ ఉంటారు. మరి ఓవర్గా తాగి మళ్ళీ వాటర్ ఇంటాక్సికేషన్ తెచ్చుకుంటారు. కానీ అసలు సమస్య నిజానికి నీటి కొరత కాదు. కొంతవరకు కంట్రిబ్యూట్ చేస్తుంది, కానీ మొత్తం కాదు. శరీరంలో సిట్రేట్ అనేటువంటి రసాయనం తగ్గటమే దీనికి ప్రధాన కారణం. మనం తక్కువ నీళ్లు తాగినప్పుడు ఏం జరుగుతుంది? ఉప్పు ఎక్కువగా తిన్నప్పుడు, తక్కువ నీళ్లు తాగినప్పుడు, అలాగే జంతు సంబంధిత ప్రోటీన్ ఎక్కువగా తిన్నప్పుడు ఈ సమస్య అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఆక్సిలేట్స్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తిన్నప్పుడు మూత్రంలో కాల్షియం, ఆక్సిలేట్ స్థాయిలు అమాంతం పెరుగుతాయి. ఇవి రెండు కలిసి చిన్న చిన్న స్ఫటికాల కింద మారతాయి. ఆ తర్వాత ఇవే పెద్ద రాళ్ళ రూపాన్ని దాలుస్తాయి. ప్రకృతి మనకు రాళ్లతో పోరాటానికి సిట్రేట్ అనే సహజ నిరోధకాన్ని ప్రసాదించింది. ఈ సిట్రేట్ కాల్షియంని పట్టి ఉంచి స్ఫటికాలు తయారు కాకుండా ఖచ్చితంగా నివారిస్తుంది. కాబట్టి మూత్రంలో సిట్రేట్ తక్కువగా ఉన్న వాళ్ళకి పదే పదే ఈ రాళ్ళు ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ రాళ్ళను కరిగించే అద్భుతమైన మొదటి మార్గం నిమ్మ, అలాగే బార్లీ నీళ్లు. ఇది ముందు మనం తెలుసుకుందాం. సిట్రేట్ లోపం ఉన్నా లేకపోయినా ఈ నిమ్మ, బార్లీ నీళ్ళు అనేది ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా నిమ్మరసం తీసుకుంటూ ఉంటే మూత్రంలో సిట్రేట్ స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల రాళ్ళు ఏర్పడే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇక బార్లీ అనేది ఒక అద్భుతమైన సహజ మూత్రాన్ని వృద్ధి చేసేది, అంటే ఒక డయోటిక్ లాగా పనిచేసేది. ఇది మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. కిడ్నీలో ఉన్న ఆ చిన్న చిన్న స్ఫటికాలని మూత్రం ద్వారా ఈ బయటికి పంపించేస్తుంది బార్లీ అనేది. మరి దీని తయారీ చాలా సింపుల్. 1 టేబుల్ స్పూన్ బార్లీ గింజను తీసుకోండి. వీటిని 3 కప్పుల నీళ్ళకి వేసి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా బాయిల్ చేయండి, మరిగించండి. ఆ తర్వాత నీళ్ళను వడపోసుకొని కాస్త చల్లారనివ్వండి. అందులో సగం తాజా నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. దీన్ని వాడే పద్ధతి ఎలా అంటే, ఉదయాన్నే పరిగడుపున ఈ నీటిని 1 గ్లాస్ తాగాలి. మిగిలిన నీళ్ళని రోజంతా కొద్ది కొద్దిగా తాగుతూ సాయంత్రానికి పూర్తి చేసేయాలి. ఇలా కనీసం ఒక 4 వారాల పాటు మీరు చేశారనుకోండి, పదే పదే ఈ రాళ్ళు వచ్చే ముప్పు ఆశ్చర్యకరంగా తగ్గుతుంది. ఇక రాళ్ళని ముక్కలు చేసే శక్తివంతమైన రెండో మార్గం ఇదే, ఉలవ నీళ్లు. ఉలవలు కిడ్నీ రాళ్లను పగలగొట్టే అత్యంత శక్తివంతమైన ఔషధం, ఆహార ఔషధం. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రయోగశాలల్లో కృత్రిమంగా తయారు చేసిన కాల్షియం ఆక్సలేట్ రాళ్ళని కూడా ఈ ఉలవల ఎక్స్ట్రాక్ట్, ఉలవల సారం అద్భుతంగా కరిగించింది. పరిశోధనల ప్రకారంగా దాదాపు 85% కాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు ఉంటాయి. అలాగే 84% రాళ్ళు పూర్తిగా దీంతో కరిగిపోతాయి. ఉలవలు మూత్ర ప్రవాహాన్ని, ఆ వేగాన్ని పెంచుతాయి. దీంట్లో ఉండేటువంటి ఫినోలిక్ కాంపౌండ్స్ అనేవి కాల్షియం ఆక్సలేట్ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తాయి. మరి ఈ ఉలవచారు ఎలా తయారు చేసుకోవాలి? మామూలుగా మీరు బయట భోజనాల్లో వాటిలో తినే ఉలవచారు కాదు. దీనికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. రాత్రి పడుకునే ముందు 2 టేబుల్ స్పూన్ల ఉలవల్ని 1 గ్లాసు నీళ్ళకి వేసి నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో పాటు మరొక 2 కప్పులు నీళ్లు పోసి బాగా మరిగించాలి. నీరు 1 కప్పు అయ్యేంత వరకు మరిగించాలి. తర్వాత వడపోసుకొని వేడిగా ఉన్నప్పుడే తాగాలి. నానబెట్టిన ఉలవల్ని మధ్యాహ్నం కూరలాగా వండుకొని తినొచ్చు. దీన్ని ఎగ్జాక్ట్ వాడే పద్ధతి ఏమిటంటే, ప్రతి ఉదయం పరిగడుపున 1 అరకప్పు నుంచి 1 కప్పు వరకు ఈ నీటిని 2 నుంచి 3 వారాల పాటు తాగాలి. ఆ తర్వాత 1 వారం పాటు గ్యాప్ ఇవ్వాలి. అవసరమైతే మళ్ళీ మొదలు పెట్టచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు మాత్రం ఉన్నాయి. ఉలవలు శరీరంలో బాగా హీట్ని పెంచుతాయి, అసలు అందుకే కరిగిస్తాయి.
అయితే ఒకవేళ మీకు హైపర్ ఎసిడిటీ, హీటు ఇలాంటివి ఉంటే మాత్రం మోతాదు తగ్గించాలి. గర్భిణీ స్త్రీలు, అలాగే మూత్రపిండాల వైఫల్యం ఉన్నవాళ్ళు, అలాగే CKD క్రానిక్ కిడ్నీ డిసీజ్ వ్యాధిగ్రస్తులు ఈ ఉలవలు మందు జోలికి వెళ్ళకండి. మీకున్న రాయి 8 మిల్లీమీటర్ల కంటే కూడా పెద్దదిగా ఉంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నామే ఈ ఇంటి వైద్యాలు మీకు సరిపోవు, కాబట్టి వైద్య సలహా తీసుకోవడం అనేది అవసరం. అంటే ఈ 5 mm లోపు అయితే వాటంతా అవే పడిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఈ ఇంటి వైద్యాలు కాంప్లిమెంట్ చేస్తాయి 8 మిల్లీమీటర్ల వరకు. ఆ తర్వాత ఉండే మాత్రం వైద్య సలహా అవసరం. మందులు వాడుతూనే ఈ పద్ధతులను కూడా మీరు అనుసరించవచ్చు. ఇక మూత్రంలో మంటను తగ్గించే మూడవ మార్గం ఏంటంటే, ఒక విచిత్రమైన పేరులాగా అనిపిస్తుంది కానీ ఇంటి వైద్యం ఇదే CCF నీరు. ఏమిటిది? రాళ్ళ వల్ల మూత్రంలో వచ్చే మంట, అమ్లత్వాన్ని తగ్గించడానికి CCF నీరు అద్భుతంగా పనిచేస్తుంది. CCF అంటే ఈ ఆంగ్ల అక్షరాలను గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్పాం అంతే. C అంటే ధనియాలు, అంటే కొరియాండర్ సీడ్స్. ఇంకొక C అంటే క్యుమిన్, అంటే జీలకర్ర. ఇక F అంటే ఫెన్నల్, అంటే సోంపు గింజలు. ఈ మిశ్రమం, ఇవి మూడు కూడా మూత్ర విసర్జనని సాఫీగా సాగేలాగా చేస్తాయి. మూత్రనాళంలో ఇన్ఫ్లమేషన్ని, అంటే వాపును తగ్గించి మంటను పూర్తిగా నివారిస్తాయి. జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తూ శరీరంలో ఉండే మలినాల్ని బయటికి పంపుతాయి. అయితే దీని తయారీ ఎలా? 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ సోంపు తీసుకోండి. వీటిని 2 కప్పుల నీళ్ళకి వేసి 1 కప్పు అయ్యేంత వరకు బాగా మరిగించండి. వాడే పద్ధతి చాలా సింపుల్. వడపోసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలంతే. రోజుకి ఒక్కసారి, అది కూడా మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం చేసిన గంట తర్వాత దీన్ని తీసుకోవాలి. పరుగుడుపుని తీసుకున్నాను అనుకోండి, గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఎంప్టీ స్టమక్ మీద మానేయండి. దీన్ని వరుసగా 3 లేదా 4 వారాల పాటు నిర్భయంగా వాడుకోవచ్చు. ఈ 3 పద్ధతుల్ని ఒకేసారి పాటించవచ్చా? ఒకవేళ పాటిస్తే విధానం ఏమిటి? ఇది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకున్న 3 రకాల ఇంటి వైద్యాల్ని ఒకే రోజులో పాటించడం చాలా సులభం. దానివల్ల ఇంకా ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది. ఉదయం పరిగడుపున ఉలవల నీళ్లు తాగండి. ఆ తర్వాత రోజంతా నిమ్మ, బార్లీ నీళ్ళని కొద్దిగా తాగుతూ ఉండండి, మంచినీళ్ళు తాగినట్టుగా. మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత ఈ CCF అనుకున్నామే, ఈ నీళ్ళని తీసుకోండి. వీటితో పాటుగా ప్రతిరోజు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగటం అస్సలు మర్చిపోవద్దు. మన శరీరంలో తగినంత నీటి శాతం ఉన్నప్పుడే ఈ వైద్యాలు అద్భుతంగా పనిచేస్తాయి. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. కేవలం నీళ్లు తాగటం వల్ల మాత్రమే కాకుండా సిట్రేట్ని పెంచేటటువంటి నిమ్మ, బార్లీ నీళ్లు, ఉలవలు, అలాగే సుగంధ ద్రవ్యాల నీళ్ళని తాగటం ద్వారా రాళ్ల సమస్యను సులభంగా మీరు పరిష్కరించుకోవచ్చు. ఇలాంటి సహజ సిద్ధమైన పద్ధతుల్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం వల్ల భవిష్యత్తులో ఈ మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. సరైనటువంటి అవగాహన, మంచి ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి అసలైన శ్రీరామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలి అనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుందంటే ఎక్కువ మంది దీన్ని చూస్తారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.